నిలబడి మాట్లాడతారే అదే విధంగా లోపల కూడా మాట్లాడతారనుకుంటున్నావా? ఇక్కడికి వచ్చి ఎవడైనా అలా మాట్లాడితే బూటుకాలతో తొక్కి చంపేస్తారు. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని ఊరికే వదిలేశారనుకుంటున్నావా? మిమ్మల్ని బ్యాక్ స్క్వాడ్ చేయడం కోసమే ఇలా వయసు అయిపోయిన వాళ్ళను మీ టీంలో కలిపి చెత్త తీయడానికి దొడ్లు కడగడానికి ఉపయోగించుకుంటున్నారు. అయ్యా బ్యాక్ స్క్వాడ్ అంటే ఏంటయ్యా? మీ పర్ఫార్మెన్స్ సరిగా లేదు, మీ పరేడ్ సరిగా లేదని మిమ్మల్ని ట్రైనింగ్ లో ఫెయిల్ చేస్తారు. బ్యాక్ స్క్వాడ్ అని చెప్పి మీకు ఇంకో 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ కూడా ముత్తుపండుయే వస్తాడు. అందులో మీరు పాస్ అయి తీరాలి, లేదంటే అర్హత లేని వాళ్ళు అని చెప్పి ట్రైనింగ్ నుంచి బయటకు పంపేస్తారు. అయ్యా పరేడ్ మేము బాగా చేస్తాం కదా. పరేడ్ అనేది కేవలం మీరిద్దరు మాత్రమే చేసేది కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేయాలి. ఇదిగో వీడు చేయగలడా? ఒకవేళ మీరు బాగా చేసినా బాగా చేశారని వాళ్ళు చెప్పాలి. నీ కోపం ఎక్కువవుతుంది, అధికారుల మరుగుదొడ్లు కడుగు. ఉదయాన్నే కడిగానయ్యా.